ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం వస్తోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. రాజకీయంగా సమాధానం చెప్పలేక ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చాలా బాధాకరమన్నారు. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బీహార్ను తలపిస్తోందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. మా మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారు అలానే అంబటి రాంబాబు గారి ఇళ్ల మీద జరుగుతున్న దాడిని మనం చూసినట్లయితే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అనేది సామాన్య ప్రజలకు కూడా డౌట్ వస్తుందండి. అంటే ఈ రోజున రాజకీయంగా ఎదుర్కోవడం మానేసి, రాజకీయంగా సమాధానం చెప్పడం మానేసి, ఈ రోజున ఎవరైతే మంత్రులు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, నిలదీస్తున్నారో, వారికి ధీటుగా సమాధానం చెప్తున్నారో, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి ఇళ్ల మీద, వాళ్ళ ఆస్తుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఈ దాడిని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. నిన్న మొన్నటి వరకు తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డూని ఎంతగా వీళ్ళు అపవిత్రం అయిపోయింది, అందులో ఏవో యానిమల్స్ ఫ్యాట్ ఉంది, అది ఇది అని చెప్పి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజున దానికి ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు కాబట్టి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి. దానికోసం ఈ రోజున మా మాజీ మంత్రుల మీదన ఈ విధంగా దాడి చేయడం అనేది జరుగుతుంది. దయచేసి వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పాలని చెప్పేసి వైసీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి.